వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కామెంట్స్. వినుకొండలో మొంతా తుఫాన్ సహాయ కార్యక్రమాలు బాధితులకు అందుతున్న సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించిన జీవి వినుకొండ నిర్మల పాఠశాలలో పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన జీవి పునరావాస కేంద్రాల్లోని ఏర్పాట్లపై బాధితులను అడిగి తెలుసుకున్న పునరావాస కేంద్రంలో ఆహారం, తాగునీరు, మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశం. నీట మునిగిన అరుంధతి కాలనీ, రజక కాలనీని పరిశీలించి నీట మునిగి ప్రాంతాలను గుర్తించి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్న మొంతా తుఫాను సమర్థంగా ఏడుకుంటాం. అప్రమత్తంగా ఉండడంతో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా నివారించగలిగాం. ఆర్డీజీ సెంటర్ కు వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి రియల్ టైమ్ లో సమస్యల పరిష్కారం, యుద్ధ ప్రాతిపదికన సమస్యలను పరిష్కరించి సాధారణ స్థితికి తెచ్చేలా చర్యలు. వరి, మొక్కజొన్న, మిర్చి, పత్తి, పొగాకు, కంది సాగు చేసిన రైతులకు నష్టపోయిన అన్నదాతలకు అండగా ఉండి ఆదుకుంటాం. నష్టపోయిన రైతులు పంటల వివరాలను సర్వేల ఆధారంగా నమోదు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా 200 కుటుంబాలకు దుస్తువులు, దుప్పట్లు పంపిణీ. తుఫాను బాధిత కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు. అన్ని మీ ఇళ్ళని కూడా చూసి వస్తున్నా, కొన్ని ఇళ్లలోకి నీళ్లు వచ్చినాయి. అవన్నీ కూడా రేపటికల్లా మొత్తం ఈరోజు వర్షం తగ్గిపోతుంది, మెల్లిగా సాయంత్రానికల్లా తగ్గిపోతుంది. అయిపోయిన తర్వాత ప్రొక్లైన్ పెట్టి ముందు నీళ్ళన్నీ కూడా బయటికి పోయే విధంగా ఏర్పాటు చేస్తాము. అప్పటిదాకా మీరు ఇళ్లలోకి వెళ్ళే వాతావరణం వచ్చేదాకా మీకు ఇక్కడే చక్కగా భోజనాలన్నీ ఏర్పాటు చేస్తారు. మెడికల్ క్యాంప్ కూడా పెట్టారమ్మా, డాక్టర్లు వీళ్ళు వచ్చారు, మెడికల్ క్యాంప్ కూడా పెట్టారు. ఎవరికన్నా ఏదైనా అనారోగ్య పరిస్థితి ఉంటే, జ్వరం ఉన్నా, ఏదైనా జలుబు ఉన్నా, జ్వరం ఉన్నా, ఏదైనా ఉంటే చూయించుకోవచ్చు. అందరు కూడా మీరేం ఆందోళన పడక్కర్లేదమ్మా. చంద్రబాబు గారు, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా పర్యవేక్షిస్తున్నారు. నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు కూడా అనుక్షణం ఎక్కడ ఏం జరుగుతుంది, బాధితులకు భోజనాలు ఏర్పాటు చేస్తారా లేదా అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. భవిష్యత్తులో మీకు ఇల్లు కూడా ఇస్తాం, ప్రభుత్వం ద్వారా ఇల్లు ఇస్తాం. మీరు అందరూ కూడా ఇల్లు కట్టుకోవాలి. అందరూ టిఫిన్ చేశారు కదా, మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడే రెడీ చేస్తారు, సాయంత్రం భోజనం రెడీ చేస్తారు. మీకాడ మళ్ళీ మీ ఇంట్లో మీరు ఉండటానికి వీలయ్యేదాకా అన్ని ఏర్పాట్లు ఇక్కడే చేస్తారు. అందరూ ధైర్యంగా ఉండండి. ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయండి. నమస్కారం. ఏమేమి మందులు ఉన్నాయి? జ్వరానికి, వాంతులు, విరోచనాలు, జలుబు, బీపీ, ఏంటి టానిక్, మోషన్స్ తగ్గడానికి ఏమ్మా ఇది? బాగా చూసుకోండి. ఇక్కడ ఉండేది పేదవాళ్ళు, చాలా ప్రేమగా ఆప్యాయతగా వాళ్ళకి సేవ చేయండి. మళ్ళీ సాధారణ పరిస్థితి వచ్చేదాకా మీరు అవి కంటిన్యూ చేయాలి. అందరికీ నమస్కారం. జర్నలిస్ట్ సోదరులకి, పాత్రికేయ మిత్రులకు అందరికీ, వచ్చినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. మొంతా తుఫాను రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఎన్నో ఇబ్బందులు సృష్టించింది. ఎంతో అప్రమత్తంగా ఉండటం వలన ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సారథ్యంలో అనుక్షణం మానిటర్ చేస్తూ ఉన్నారు. ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా మానిటర్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ ప్రమాదాలు జరగకుండా, అలాగే ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ముందస్తు చర్యలు తీసుకున్నందువలన ఈ తుఫాను వాతావరణం రాబోతుందని, మొంతా తుఫాను వలన ప్రజలకి ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు ఎన్నో తీసుకోవడం జరిగింది. అందువల్లనే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం మరి నివారించగలిగాం. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతో అప్రమత్తంగా ఉండి అనుక్షణం ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ ఉంది. అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. అన్ని చోట్ల కూడా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు కాబట్టే తెల్లవారుజామున 3:30 గంటలకు వెళ్ళి లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్ళు వస్తూ
మరి ప్రమాదం పొంచున్నటువంటి ప్రాంతాల నుండి సురక్షితమైన ప్రాంతాలకి పునరావాస కేంద్రానికి ఈరోజు తీసుకొచ్చాం. అట్లాగే ఎస్టీ కాలనీ, బ్రాహ్మణపల్లి పంచాయతీలోని ఎస్టీ కాలనీలో, అరుంధతి ఎస్టీ కాలనీలో ఇళ్లలోకి నీళ్లు రావడం, మరి ఆడంతా కూడా వాళ్ళకి చాలా ఇంట్లో ఉన్నటువంటి బట్టలు, తినడానికి తెచ్చుకున్నటువంటి నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఈరోజు నీట పాలైపోయినాయి. చాలా బాధాకరం. అయితే అధికారులు అప్రమత్తం వలన ప్రాణ నష్టం లేకుండా కాపాడుకోగలిగాం. వాళ్ళందరినీ నిర్మలా స్కూలు పునరావాస కేంద్రంలో ఉంచి ఇక్కడ అందరికీ టిఫిన్, భోజనం అన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది.